వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం మైసూర్ బోండాని అలాగే కోకోనట్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మైసూర్ బోండా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోండి. 2 కప్పుల మైదా పిండికి 2 టేబుల్ స్పూన్ల వరి పిండిని యాడ్ చేసుకోండి. అలాగే 2 కప్పుల పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చిమిరపకాయ అలాగే చిన్న అల్లం ముక్కని కచ్చాపచ్చాగా దంచుకుని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పల్చగా అయ్యే ప్రమాదం ఉంది. సో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. మరీ పల్చగా కలుపుకోకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని అందులో 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకోండి. ఒకవేళ కనుక మీకు పిండి పల్చనైనట్లయితే మరి కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. అంతా కలుపుకున్న తర్వాత 30 మినిట్స్ పాటు ఒక అరగంట నానబెట్టుకోండి. అరగంట నానబెట్టుకున్న తర్వాత మనకి ఈ పిండి అనేది బబుల్స్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు తిరిగి ఒకసారి కలుపుకొని చేతిని వాటర్లో తడుపుకుంటూ మనం బొండాల్ని వేసుకోవాలి. ఇలా కొద్దిగా బొండాల్ని తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే బోండాల్ని మనం వేసుకోవాలి. అలాగే బోండాలు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ నిండుగా బోండాలన్నిటినీ వేసుకోండి. చూడండి, బోండాలు బాగా పొంగుతున్నాయి కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా గరిటతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. బోండాలు మనకి రెండో వైపుకి టర్న్ అవ్వవు. సో ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ బోండాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బోండాల్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఈ మైసూర్ బోండాలు ఆయిల్ని ఎక్కువగా పీల్చివండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదే విధంగా అన్ని బోండాల్ని తయారు చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూడండి, బోండాలు ఎంత పఫీగా లోపల ఈవెన్గా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఈ బోండాల్లోకి ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న సైజులో ఉండే ఒక పచ్చి కొబ్బరికాయని తీసుకుని దాన్ని పగలగొట్టుకుని ఈ విధంగా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే పైన బ్రౌన్ పార్ట్ని తీసేయండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా మిక్సీ జార్లో బ్లెండ్ అవుతుంది. అలాగే కొబ్బరికాయ మరీ లేతగా కాకుండా ముదురుగా కాకుండా ఫ్రెష్గా ఉంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి 1 ఇంచు ఉండే అల్లం ముక్కని అలాగే కారానికి తగినట్టు 2 లేదా 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వేపిన శనగపప్పు లేదా పుట్నాల పప్పు అంటాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళని దోరగా వేయించి పైన పొట్టు తీసి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి కుదుపుకుని తగినన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు అలాగే 3 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ కోకోనట్ చట్నీని ఏ టిఫిన్స్లోకి సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కోకోనట్ చట్నీని మైసూర్ బోండాతో సర్వ్ చేసుకుని మీరు కూడా టేస్ట్ చూసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.